మ్యామ్ నమస్తే. నమస్తే యాహ్! ప్రశాంత్. హాయ్ హర్షిత. హాయ్, హాయ్ హాయ్, హాయ్ హాయ్. అన్నయ్య. బాగున్నాను. హలో. యాహ్! సో మ్యామ్ ఏంటంటే గనుక మనము డిసెంబర్ మంత్‌లో మీరు ఇండియా వచ్చారు. అండ్ ఇక్కడ వన్ డే వర్క్‌షాప్ చాలా చాలా అద్భుతంగా జరిగింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. ఫిజికల్ మీట్‌కొచ్చి మిమ్మల్ని కలిసి అక్కడ టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకోవడము అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశారు. నేను యూట్యూబ్ కామెంట్స్‌లో చూసాను. పర్సనల్‌గా టెక్స్ట్ చేశారు. నిజంగా చాలా చాలా బాగుంది మ్యామ్. సో అదే విధంగా మనము ఈ జనవరి మంత్‌లో ఇప్పుడు మనము 2 డేస్ ఫ్రీ వర్క్‌షాప్ చేస్తున్నాం హోపోనోపోనో. సో ఈ ఫ్రీ వర్క్‌షాప్‌కి మనం ఈసారి ఎలా అంటే ఈసారి మనము బేసిక్ హోపోనోపోనో క్లాస్ ఉంటుంది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి. అదే విధంగా అడ్వాన్స్ కూడా ఉంటుంది. సో ఇది ఎలా ఉండబోతుంది? ఎలా వెళ్తున్నాము? కొత్త పర్సన్స్ వస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నారు. యెస్. ఎస్ ప్రశాంత్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా బ్యూటిఫుల్ లవ్లీ తెలుగు ఫ్రెండ్స్ అందరికీ, బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెరీ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అద్భుతంగా అమేజింగ్గా మార్చుకోవడం ఇలాగా సాధ్యమవుతుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా నాలెడ్జ్ ఇస్ ది పవర్. మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం పవర్ లేకుండా ఉంటాం. పవర్ లేకుండా ఎక్కడెక్కడ ఉంటాం, ఏ ఏరియాస్లో ఉంటాం? ఎస్, ఎస్పెషల్లీ మనీలో ఉంటాం. మనీ లేకుండా ఉంటాం. దాని తర్వాత ఇంపాక్ట్ అయ్యేది రిలేషన్షిప్స్. దాని తర్వాత ఇంపాక్ట్ అయ్యేది మన బయలాజికల్, మన బాడీ. అన్నీ పవర్ లేకుండా ఉంటాం. ఈ పవర్కి మెయిన్ అద్భుతంగా మనం అన్ని అంటే మనీ ఎలా సంపాదించాలి, ఎలాగ రిలేషన్షిప్స్లో అద్భుతంగా ఉండాలి, అసలు అన్నిటికంటే బయలాజికల్గా మనం ఎంత అప్గ్రేడ్ అవ్వాలి, ఇవన్నీ కూడా నాలెడ్జ్తో ఉంటుంది. ఈసారి అద్భుతమైన ఫ్రీ సెషన్స్లో నేను నేను చెప్పబోతున్నాను. బ్రూస్ లిప్టన్ మాస్టర్ క్లాస్, షామినీ జైన్ అండ్ బ్రూస్ లిప్టన్స్ మాస్టర్ క్లాస్ని నేను అద్భుతంగా మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఆ నాలెడ్జ్ని అలాంగ్ విత్ ఈ హోపనుపోను అంటే బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే కర్మాస్ మనం ఎలా క్యారీ చేస్తాం, స్పిరిచువాలిటీ టచ్ తోటి మన అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేశాను ప్రశాంత్ ఈసారి. అది ప్రతి వాళ్ళకి తెలియాలి. అసలు వెరీ కామన్ మనిషికి కూడా క్వాంటమ్ ఫిజిక్స్ మీద బేస్ చేసుకొని న్యూటన్ ఫిజిక్స్ ఎలా ఉంటుంది, ఆ లాస్ అంటే మన మ్యాటర్ అండ్ ఎనర్జీ సెపరేట్ అనే ఫీలింగ్ అంటే నువ్వు నేను అంటే ఇప్పుడు మన ముగ్గురు ఉన్నాం ఇక్కడ, హర్షిత, ప్రశాంత్, మీరు, మన ముగ్గురం సెపరేట్ అనే ఫీలింగ్. ఈ ఫీలింగ్ అదే కాకుండా మన మైండ్, బాడీ, ఈ సోల్ ఇవన్నీ సెపరేట్ అనుకుంటున్నాం. అదంతా ఒకటే ఎనర్జీ. మనందరం కనెక్ట్ అయి ఉన్నాం. యూనిటీ ఎలాగా, ఎలా ఫ్లో అవుతాం, ఎలా ఫ్లోటింగ్గా ఉంటాం అనేది నాలెడ్జ్ అమేజింగ్గా ఇవ్వదలుచుకున్నాను. ఈ మొత్తం నాలెడ్జ్ వల్ల అసలు వీఆర్ ద క్రియేటర్స్. ద టైటిల్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనమే మన క్రియేటర్స్. మనం కాన్షియస్నెస్తో ఏదైనా మన రియాలిటీని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఈ క్లాసెస్ ద్వారా ప్రశాంత్ అండ్ హర్షిత. అండ్ దీంట్లో ఎస్, మనం చెప్పినట్టుగా బేసిక్ బేసిక్ నాలెడ్జ్ తో పాటు అంటే ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ హోపోనోపోనో ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ ఎలాగా మన రిమోట్ని సబ్ కాన్షియస్ మైండ్లోంచి మన చేతిలోకి తీసుకోవడం, మనం ఎలాగా మనకు కావాల్సిన రియాలిటీని మనం ఏది పిక్చర్ చూడాలనుకుంటున్నాము, మనకు తెలిసింది అయ్యో నాకు డబ్బు లేదు, లేకపోతే ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎవ్రీథింగ్ బయట చూడడం ఆపేసి లోపల మనం ఎలాగా కాన్షియస్లీ మనం ఎవరం, అసలు మన ఎనర్జీతో మనం ఏం క్రియేట్ చేయగలం అనేది చాలా వివిడ్గా, బ్యూటిఫుల్గా అండ్ వెరీ ఈజీ, అసలు ప్రతి మనిషికి కూడా ఇలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ మంత్ అసలు రండి, ఫ్రీ సెషన్స్ అర్థమవుతుంది. యెస్. యెస్. ఎస్. మ్యామ్ ఇంకా ఏంటంటే గనుక మనం ఈసారి విజువలైజేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని నేను విన్నాను. విజువలైజేషన్స్ అదే విధంగా సౌండ్ హీలింగ్, సౌండ్ థెరపీస్ అండ్ పెండిలమ్ అడ్వాన్స్‌లో ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మన క్లాసెస్‌కి వచ్చిన వాళ్ళు 2, 3 టైమ్స్ కూడా మన క్లాసెస్‌కి వచ్చారు. సో దే వాంట్ అడ్వాన్స్ అన్నమాట. సో వాళ్ళకి కూడా మీరు ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారని నేను విన్నాను. సో చక్రాస్ హీలింగ్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా అదే విధంగా అడ్వాన్స్‌లో ఆహ్,
అడ్వాన్స్ ఏమంటారు, మనీ హీలింగ్స్ ఒకటి, అదే విధంగా అడ్వాన్స్ హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ లో ఇవన్నీ కూడా కోర్సెస్ తీసుకొస్తున్నారని నేను విన్నాను. సో అది ఎలాంటి టెక్నిక్స్ అండ్ విజువలైజేషన్ ఎలా యూజ్ చేయబోతున్నారు? సో ఎస్, అది కూడా మనకు ఒకసారి చెప్పండి మేడం. ఎస్, బ్యూటిఫుల్. ఇది నేను మా గురువు అయిన వియామ్నా హ్యాన్సన్ నుంచి నేను ఈ చక్ర హీలింగ్ అంటే చక్రాస్, దాని ద్వారా మన పెంజులం, తర్వాత ఈ ట్యూనింగ్ ఫోర్క్స్ ద్వారా చక్రాలు ఎలా సౌండ్ ద్వారా మనం ఎలాగా హీల్ చేయొచ్చు అంటే యూనివర్స్ అనేది కామ్ యూనివర్స్, అసలు శబ్దం అంటే సౌండ్ ద్వారా ఎలా క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సైలెంట్ మన మైండ్ ఆన్ గోయింగ్ చాటర్, లెఫ్ట్ మైండ్ ఎలా చాటర్ చేస్తూ ఈ సౌండ్ అంటే యూనివర్స్ బ్యూటిఫుల్ సౌండ్ని మనకి ఎలా ఇంటరప్ట్ చేస్తుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు యూనియన్ అయ్యి ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఎలాగా బ్యూటిఫుల్గా లైఫ్ మారచ్చు, ఇలా మారుతుంది. మెయిన్ ఏంటంటే నేను ఈసారి చక్రాస్ లోవర్ 3 చక్రాస్లో మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రశాంత్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన ఇన్నర్ చైల్డ్ని మనం ఏం మిస్ అవ్వట్లేదు. ఇన్నర్ చైల్డ్తోని ఈ ఇన్నర్ చైల్డ్ ద్వారా ఎక్కడెక్కడ ఇది బాడీలో ప్రతి ప్లేస్లో ఉంటుంది. సెల్యులర్ మెమరీలో ఇది రికార్డ్ చేసుకుంటుంది. ఎస్పెషల్లీ మన ఎమోషన్స్, మెయిన్ ఎమోషన్స్ మన 3 లోవర్ చక్రాస్, రూట్ చక్ర, సెక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సెస్ లో ఎలాగా మొత్తం స్టోర్ ఉంటాయి ఎమోషన్స్. లైక్ మనకుండే ఫియర్, భయం, ఈ యాంగర్, ఇవన్నీ మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది. ఈ ఎమోషన్స్ ఉండడం వల్లే మనకి ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి. అంటే మన ఫిజికల్గా ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యి ఈ ఫీలింగ్ తోటే ఈ క్వాంటమ్ ఫీల్డ్, నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ బ్రూస్ లిప్టన్ ది క్వాంటమ్ ఫీల్డ్ తీసుకొస్తున్నానంటే ఈ ఫీల్డ్ ఇస్ అ వెబ్. ఈ వెబ్ తోటి మనం ఆన్ గోయింగ్ ప్రేయర్లో ఉంటాం. అంటే ఆన్ గోయింగ్ నీ ఫీలింగే కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఈ ఫీలింగ్ ఎంత ఇంపార్టెంట్. మనం అసలు ఫీలింగ్స్ని నోట్ చేయం, పర్లేదులే ఏదో ఫీల్ అవుతున్నానని. ఆన్ గోయింగ్ మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది ఫీలింగ్ ద్వారా. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మన రియాలిటీని తీసుకొస్తుంది. సో అల్టిమేట్గా ఈ 3 చక్రాస్, లోవర్ 3 చక్రాస్లో ఉన్న ఎమోషన్ బ్యాగేజెస్ అవే సబ్ కాన్షియస్ మైండ్ బ్యాగేజెస్. మనం ఎన్ని ఎమోషన్స్ తెచ్చుకుంటామో, ఎన్ని కర్మాస్ తెచ్చుకుంటామో, ఈ ప్రారబ్ధ కర్మాన్ని క్లీన్ చేయడానికే వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లీన్ చేసే ప్రాసెస్లో ఎమోషనల్ బ్యాగేజెస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ నీకు ముద్రాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ చక్ర ఉందనుకో ప్రశాంత్, ఇది మీ థంబ్ అంటే ఇది ఫైర్ ఎలిమెంట్, భూమి అండ్ నీరు, ఈ 3 పెట్టుకొని ఈ 2 స్ట్రైట్ ఫింగర్ స్ట్రైట్ చేస్తే దిస్ ముద్ర ఈస్ ఫర్ ద రూట్ చక్ర ముద్ర. ఈ ముద్ర వేసుకొని ఇలా కూర్చొని, అలాగే ఈసారి ఎలా ఉంటుందంటే మనలో ఉన్న రూట్ చక్రానిలో ఉన్న ఫియర్ని తీసేయగానే మనం మనీ మ్యాగ్నెట్స్ అవుతాం. ఎంత మనీ మ్యాగ్నెట్ అవుతాం అంటే ఇది చూడండి, రూట్ చక్ర ఈ క్రిస్టల్ ద్వారా మనకి కూర్చున్న ప్రతి వాళ్ళకి కూడా అంటే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈ మ్యూజిక్ ఫోర్క్ ద్వారా ఈ వైబ్రేషన్ మ్యూజిక్ అందరూ చెవులకి వెళ్తుంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని. ఆ మూమెంట్లో వాళ్ళ రూట్ చక్ర ఎలా హీల్ అవుతుంది. అలాగే నాట్ ఓన్లీ రూట్ చక్ర, ఇది పై చక్రాస్ ఎలా ఓపెన్ అవుతాయి. వెన్ వన్స్ యూ స్టార్ట్ ఓపెనింగ్ హార్ట్ చక్ర, ఇవి క్లీన్ అవుతుండగానే పై చక్రాస్లోకి ఈ ఎనర్జీ అంటే మనకుండే క్రియేటివ్ ఎనర్జీ, మన సేక్రల్ చక్ర దగ్గర ఒక పిల్లోడిని పుట్టించే శక్తి ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఆ బ్యూటిఫుల్ ఎనర్జీని మనం ఎలాగా డైరెక్ట్ చేస్తాం త్రూ హార్ట్ ద్వారా ఎలా క్రియేట్ చేసుకుంటాం. మనమే క్రియేటర్స్. మనకి ఏముంటుంది, మనం గాడ్ ఎనర్జీ, ఓన్లీ గాడ్ లవ్ తీసుకొని ఉంటే సరిపోతుంది. ఈ లవ్ ఎనర్జీని మనం మెయిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ని, మన రియాలిటీని మనం ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాం అని చెప్తాం. అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ప్రశాంత్, ఎస్. అద్భుతంగా ఉంటుంది. అండ్ మన ట్యూనింగ్ ఫోర్క్స్ ద్వారా ఆ మ్యూజిక్ని, ఇప్పుడు మనం హిందూ మైథాలజీ తీసుకో, ఇప్పుడు ఇక్కడ మతంతో సంబంధం లేదు, ఇది ఏ ఏ ఏ మతంతో సంబంధం, కానీ గాడెస్ సరస్వతి, ఆమె ఎవరు, వీణ పట్టుకుంటుంది. అసలు ఆమె నుంచే సౌండ్ నుంచే వచ్చింది క్రియేషన్. సౌండే క్రియేషన్. ఈ సౌండ్ ఎలాంటి అంటే ఖయాటిక్ సౌండ్ నుంచి మన అద్భుతమైన బ్యూటిఫుల్ యూనివర్స్
ఈ ఫోటాన్స్ అంటే లైట్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ట్రావెల్ చేస్తుందో, మన హీలింగ్ ఎంత బాగా అవుతుందో. అసలు ఇప్పుడు గాడి సరస్వతి తీసుకుంటే ఆవిడ చేతిలో ఒక వీణ పుస్తకం, నాలెడ్జ్ అండ్ సౌండ్. ఈ నాలెడ్జ్తో, ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ తోటి అసలు అమేజింగ్ క్రియేషన్ చేయొచ్చు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ దిస్ టైమ్. ఎస్ ప్రశాంత్, ఎస్. ఈవెన్ మేము కూడా మ్యామ్ ఇన్ని క్లాసెస్ కి, ఎందుకంటే ఎవ్రీ క్లాస్ కూడా చాలా చాలా ప్రతిసారి కొత్త సబ్జెక్ట్ ఉంటుంది. యా సో రైట్. ఈసారి నేను ఏదైతే సబ్జెక్ట్ అనుకుంటున్నానో, లైక్ చక్రాస్ హీలింగ్ జరగాలి, ఇంకా నేను హీల్ అవ్వాలి, నేను నేర్చుకోవాలి ఉంది అనుకున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఖచ్చితంగా మ్యామ్, ఇంకో విషయం ఏంటంటే కనుక, యా కొంతమందికి లైక్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, వాళ్ళకి ఈసారి మనము అడ్వాన్స్డ్ గా హెల్త్ అండ్ రిలేషన్షిప్ తీసుకుంటున్నాము. సో సో వాళ్ళకి చక్రాస్ హీలింగ్ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా హీల్ అవుతారు. ఐ బిలీవ్ దాట్. ఎస్, మనకు అలా వెళ్తున్నాం ఈసారి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని వినగానే ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ మిరాకిల్ అని చెప్పేసి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యా, చేంజింగ్ యువర్ జీన్, యా, ఎపిజెనెటిక్స్ లాగా. అంటే ఎపిజెనెటిక్స్. మనం మనది ఏది చూస్తే అదే మన రియాలిటీ అనుకుంటాము. సో ఇక్కడ మన బ్లూ ప్రింట్ ని మార్చుకుంటున్నాం. ఈ ఆర్కిటెక్ట్ ఎవరు? మన మైండ్ ని యూజ్ చేసి దాన్ని మార్చి, సబ్ కాన్షియస్ మైండ్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కంట్రోల్. ఇదంతా ఎలా ఉంటుందంటే ఆన్ గోయింగ్ డిసిప్లిన్ వర్క్. ఈసారి నేనే దగ్గరుండి చేయిస్తా. అంటే ప్రతి క్లాస్ లో దగ్గరుండి చేయించడమే. ఎవరైతే ఊరికే వచ్చి విని వెళ్ళడం కాదు ఇది. ఎస్, ఎస్ మ్యామ్. అద్భుతం. ఇంకో విషయం ఏంటంటే కనుక, ఎస్ కొంతమందికి లైక్ డెబ్ట్స్ అంటే లైక్ అప్పులు ఉంటాయి చాలా చాలా. అంటే మనకు వచ్చిన ఎక్కువ కాల్స్ లో ఇంత అప్పులు ఉన్నాయండి, అది చాలా ఉన్నాయి, అదే విధంగా రిలేషన్షిప్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి, ఇంకా హెల్త్ విషయంగా కూడా చాలా మొండివి ఇలా ఉన్నాయి. మనము ఈ హీలింగ్ జరుగుతున్నప్పుడు, లైక్ మనము ఇది చక్రాస్ హీలింగ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు, మన డిఎన్ఏని కానీ, లేకపోతే క్యాన్సర్ లాంటి మొండి రోగాలను కూడా మనము తగ్గించుకోవచ్చా? ఎస్ ప్రశాంత్, ఇక్కడ ఇలా రెండు జరుగుతుందా? అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి. యాజ్ యూ ఆస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెట్స్ అసలు ఎందుకు ఉంటాయి? నీ దగ్గర డబ్బు లేకపోతేనే కదా నువ్వు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటావు. అవి తీర్చలేదు అంటే అర్థం ఏంటి? లేదు 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 లేదు. ఇప్పుడు ఉంది 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 ఉంది. డెట్ అంటే ఏంటి? క్యాటలిస్ట్ ఈజ్ వర్కింగ్. మనకి డెట్ ఇచ్చేవాళ్ళు ఇవ్వలేకపోతున్నావు అంటే క్యాటలిస్ట్ గా పనిచేస్తున్నారు మనకు. లేదు, నువ్వు ఇంకా యు ఆర్ నాట్ బిలీవింగ్ అని అర్థం. సో రూట్ చక్ర హీలింగ్, అడ్వాన్స్డ్ దాంట్లో ఓన్లీ ఫోకసింగ్ మనీ, రూట్ చక్ర హీలింగ్. ఈ ఎనర్జీని ఎలాగ అప్లిఫ్ట్ చేసి ఎంత అద్భుతంగా క్రియేట్ చేయడం ఇప్పుడు సౌండ్ థెరపీ ద్వారా, అండ్ నేను చెప్పాను పెండ్యులం ద్వారా, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద రూట్ చక్రాలో ఉండే మన లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, ఫియర్స్, ఫోబియా, భయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం క్లీన్ సౌండ్ ద్వారా మనం ఎంత బ్యూటిఫుల్. మనం ఏమనుకుంటాం అంటే మన మెమరీస్ ఇక్కడ ఉంటాయంటారు. మన బయాలజికల్ ఫిట్నెస్ కూడా ఈ మొత్తం మోరాలో ఉంటుంది. అంటే మన ఫీల్డ్లో ఉంటుంది. మన గురించి మనం ఏమనుకుంటున్నామో మన ఇన్ఫర్మేషన్. ఈ ఈ సోల్ సెపరేట్ కాదు. ఈ సోల్, ఈ మైండ్, ఈ బాడీ అంతా కనెక్టెడ్. మనందరం కనెక్టెడ్. దీన్ని ఈ సౌండ్ ద్వారా మొత్తం ఏదైతే డేటా వేసుకున్నామో, మనం ఇదే డేటా అనుకుంటున్నాం, దాన్ని అన్నిటినీ ఇలా తీసేసి సౌండ్ ద్వారా, చెప్పాను కదా సౌండ్ యూనివర్స్లో బ్యూటిఫుల్ సౌండ్. ఇప్పుడు చూడండి, మనం మెడిటేషన్స్ చేస్తాం, ఒక మంత్ర అని చెప్పేసి ఆ సౌండ్ చేస్తాం. ఆ మంత్ర మన లోపల ఉన్న హయ్యర్ మైండ్లో ఉన్న కాన్షియస్నెస్ తోటి ఈ మంత్ర అంటే ఈ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ వచ్చి ఈ కాన్షియస్నెస్తో వన్ అయ్యి నీకు చాలా హై ఎనర్జీని, అంటే నీ కాన్షియస్ మైండ్ ఎక్స్పాన్షన్, నువ్వే గాఢని క్రియేషన్ ఇస్తుంది. అలాగే ప్రతి సౌండ్ వల్ల మనం ఎంతైనా సరే అద్భుతంగా ఈ మనలో ఉన్న, అంటే మన మైండ్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్, లిమిటింగ్ బిలీవ్స్ని డిలీట్ అయిపోతాయి. అసలు మ్యాజిక్ లాగా డిలీట్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే చేసి చూస్తేనే తెలుస్తుంది. మనమే రియలైజ్ అవుతాం, ఓ నేను ఇది పవర్ఫుల్ అని. మన ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా మారిపోతాయి. మన రియాలిటీ డిఫరెంట్గా మారిపోతుంది. ఇప్పుడు మన కళ్ళతోటి ఏం చూస్తామో అది రియల్ అనుకుంటాం. మన మైండ్, మన బ్రెయిన్ ఇవి పర్సెప్షన్ చూపిస్తుంది. ఈ పార్టికల్ ఓకే, నేను ఇది నమ్మితే, ఏది నమ్మితే నీకు అది ఇల్యూజన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో ఆ ప్లసీబో ఎఫెక్ట్ అంటారు. ప్లసీబో ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. నసిబో ఎఫెక్ట్, ప్లసీబో ఎఫెక్ట్ అంటే మర్చిపోయాయి దాని గురించి కూడా. ఈ ప్లసీబో ఎఫెక్ట్లు ఏమేమి ఉంటాయి మనకి? కాన్షియస్లీ మనం ఈ ఎనర్జీ తోటి
బే లీవ్స్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇది చెయ్యాలి, ఇది చేస్తే జరుగుతుంది అని కాన్షియస్లీ మన సబ్ కాన్షియస్ రీప్రోగ్రామ్ చేస్తాం. అన్నీ అలా జరుగుతాయి. ఏదైతే నెగిటివ్ బిలీవ్స్ ఉంటాయో అవి కూడా పనిచేస్తాయి కదా. ఇప్పుడు చూడు, నేను ఇది వేసుకుంటే నాకు రాదు, అవి అవి కూడా ఉంటాయి. మన బిలీఫ్సే, మనమే మన కాన్షియస్లీ అయ్యో నాకు అసలు జాబ్ రావట్లేదు, నాకు అప్పులు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏవైతే అదవుతాయో అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ప్రింట్ అవుతాయి. అవి తీసేసి కొత్త ఎనర్జీని త్రూ మన బేలీవ్స్ ద్వారా అండ్ డిఫరెంట్ అదొకటే కాదు, అసలు సౌండ్ అండ్ అన్ని రకాలుగా. అండ్ ఇక్కడ మనకి ఏమేమి యూజ్ చేస్తాం, సబ్ కాన్షియస్ మైండ్ తోటి రీప్రోగ్రామ్ చేస్తాం. అలాగే ఈఎఫ్టి ట్యాపింగ్, మన ట్యాపింగ్ ఇస్ ఆల్సో సౌండ్ థెరపీ. ఇప్పుడు నువ్వు ట్యాపింగ్ ద్వారా నీ రెండు లెఫ్ట్ హెమిస్పియర్ రైట్ హెమిస్పియర్ని నువ్వు సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నావు అక్కడ ట్యాపింగ్ ద్వారా. సో నీ ఎఫర్మేషన్ ద్వారా అండ్ అలాగా నీ బాడీ లోపల చేంజ్ కనిపిస్తుంది. ట్యాపింగ్ నీకు నెక్స్ట్ సబ్ కాన్షియస్ కర్మా క్లీనింగ్, స్పిరిచువల్ కనెక్షన్. కర్మా క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్. ప్రతిదీ కనిపించేది బికాస్ ఆఫ్ దిస్ రిఫ్లెక్షన్. మన రిఫ్లెక్షనే మనం చూసుకుంటున్నాం. బయట ఏముందో ఇక్కడ డేటా అదే చూస్తున్నాం. మన రియాలిటీ, అయ్యో నా దగ్గర డబ్బు లేదంటే నీ రిఫ్లెక్షన్, నీవి ఏమి డేటా వేసుకున్నావు అదే చూస్తున్నాం. దాన్ని తీసేయడం. తర్వాత ఈఎఫ్టి ట్యాపింగ్ అండ్ ఇది నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఏదైతే నువ్వు ఆన్ గోయింగ్ గ్రాటిట్యూడ్ చెప్తావో ఆ మూమెంట్లో నువ్వు గ్రాటిట్యూడ్ చేస్తే నీకు ఫియర్ ఉండదు, వరీ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ. నువ్వు ఒక్క క్షణంలో నువ్వు ఒక ఎమోషన్ని నువ్వు రిలీజ్ చేయగలుగుతావు. ఈజియెస్ట్ వే ప్రాక్టీసింగ్ మన గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయగానే ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్గా నువ్వు ఆన్ గోయింగ్ ప్రేయర్ టు దాట్. గ్రెగ్ బ్రేడన్ చెప్పినట్టు, నా ఫేవరెట్ టీచర్ గురు, అతను టీచింగ్స్ బ్యూటిఫుల్గా మనం ఫాలో అవుతాం. అది కూడా ఫాలో అన్ని ద ఈజియెస్ట్ వే మనిషి ఎంత తొందరగా మారొచ్చు అనేది నేను క్లాస్ చెప్పాలనుకున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజికల్ బాడీ. ఇప్పుడు దాకా నేను డబ్బుల గురించి చెప్పా, ఫిజికల్ బాడీ. ఎస్, మన ఫిజికల్ బాడీ మనది ఎలా జీన్ తయారవుతుంది, మనం అంటే ఎవరు, ద ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్, ఈ అమైనో యాసిడ్స్, దాని స్ట్రక్చర్ వల్ల మన రియాలిటీ ఎలా ఉంటుంది అంటే మన బాడీలో పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు షోల్డర్ పెయిన్ వస్తుంది అనుకో ప్రశాంత్, హర్షిత, లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఒకవేళ వస్తూ ఉంటే నీకు అర్థం ఏంటంటే నీ నీ కుటుంబంలో నీకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఫైనాన్షియల్లీ, లేకపోతే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అయ్యో నాకు సపోర్ట్ లేదు అనే ఫీలింగ్ వస్తే మాత్రం నీకు వస్తుంది. సో ఆన్ గోయింగ్ ఒకటే థాట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మన బాడీలో అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ నేను ఇది చెప్పాలనుకున్నాను. ఏదైతే అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ద్వారా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్, ఫైనల్లీ మనం ప్రోటీన్, ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైతే గ్రో అవుతాయో అవన్నీ ప్రోటీన్తోనే గ్రో అవుతాయి. మనం బై ప్రోడక్ట్ ఆఫ్ ఈ ఎనర్జీలో మనం ఆటమ్స్ అనుకుంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటే వాటి లోపల చూస్తే నథింగ్. కానీ మనం ప్రోటీన్ ప్రొడక్ట్ వల్ల మనం గ్రో అవుతాం అండ్ ఎక్స్పాండ్ అవుతాం కదా. సో మన బాడీ లివింగ్ ఆర్గానిజమ్సే పెరుగుతాయి. పెరగడానికి ఏంటి, ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది. అవి ఏ స్ట్రక్చర్లో ఉంటాయి, ఒక అమైనో యాసిడ్స్, ద ప్రోటీన్. ఆ ప్రోటీన్కి ఒక ఇదే నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ నేర్చుకుంటే చాలు, అందరికీ వచ్చేస్తుంది క్రియేటివ్ పవర్. సో ఈ ప్రోటీన్ ఒక షేప్లో ఉంటుంది. ఏదైతే దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి, మన సెల్స్ 24 గంటలు వస్తూ ఉంటాయి, డై అయిపోతుంటాయి. ఆ స్టెమ్ సెల్ అన్ని బ్రతకడానికి కావాల్సింది ఏంటి, బ్లడ్. మన స్టెమ్ సెల్స్ బ్రతకడానికి కావాల్సిన బ్లడ్ ఈ బ్లడ్లో ఉంటాయి. కానీ బ్లడ్కి ఒక కెమికల్ ఉంటుంది. ఏం కెమికల్ ఉంటుంది, ఎందుకు మనకు డిసీజెస్ వస్తాయో ఇది వెరీ సింపుల్గా అర్థమైపోతుంది. ఈవెన్ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది, మన ఫ్రీ క్లాసెస్కి రాకపోయినా కూడా. సో నేనేం చెప్తానంటే, ఈ సెల్స్, నేను చెప్పింది కాదు ఇది, బ్రూస్ లిప్టన్స్ నాలెడ్జ్. ఈ సెల్స్ అన్ని వాటికి ఎక్కడ ఉంటాయి, బ్రతకాలంటే లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఏంటి లిక్విడ్, బ్లడ్, మన బ్లడ్. కానీ మన బ్లడ్కి ఆన్ గోయింగ్ కెమికల్ వస్తుంది. ఏంటది, మన ఫీలింగ్స్, ఎమోషన్స్, మన థాట్స్ ఆన్ గోయింగ్. కనుక ఈ బ్లడ్కి ఆ కెమికల్ ఏదైతే సర్వైవల్, అమ్మో టెన్షన్, భయం అని మనం కంటిన్యూస్గా ఇక్కడ ఆలోచిస్తుంటే బ్లడ్కి రిలేట్ అయ్యేది కెమికల్. ఈ కెమికల్లో ఈ ప్రోటీన్ ఏమవుతుంది, స్టెమ్ సెల్స్ ఏమవుతున్నాయి,
ఎలాంటి చెప్పాను కదా, సర్కిల్ ఫామ్ వల్ల ఎలిప్టికల్ ఫామ్ అయిపోతున్నాయి. ఎందుకు? దట్ ఈస్ నాట్ ద రియల్. వాటికి ఏం కావాలి? లవ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. అందుకని ఎప్పుడైనా బాగా లవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు, వాళ్ళు చక్కగా హెల్దీగా గ్లోతో ఉంటారు. లవ్ అంటేనే గ్రోయింగ్. లవ్ కాకుండా భయం. ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత సంసారం, బాధ్యత, లేకపోతే వ్యాపారం, డబ్బు డబ్బు అనుకోగానే వాళ్ళు ఇలా ఇలా షింక్ అయిపోతూ ఉంటారు. పెళ్ళికి ఎంత అందంగా ఉంటారో పెళ్లి తర్వాత షింక్ అవుతుంటారు. ఎందుకు? వాళ్ళ ఆలోచన అంతా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. లవ్వే సెల్స్కి కావాల్సింది లవ్. అందుకనే ఎలా లవ్, ఆన్ గోయింగ్ అన్కండిషనల్ లవ్ ఎలా చేయాలి, ఎలాంటి డిసీజ్ అయినా ఇంక్లూడింగ్ క్యాన్సర్ అయినా కూడా అద్భుతంగా లవ్ అండ్ గ్రాటిట్యూడ్ తోటి సెల్స్ని మనం ఆన్ గోయింగ్ అన్కండిషనల్ ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ కాగానే ఈ సెల్ మారిపోతుంది. ఈ షోల్డర్ నొప్పులేంటి, ఈ ప్రెగ్నెన్సీలేంటి, ఏం కావాలంటే అది వీఆర్ ద క్రియేటర్స్ ప్రశాంత్, ఏదైనా వస్తుంది. సో ఈ నాలెడ్జ్ నేర్చుకొని ప్రాక్టీస్ అండ్ విత్ ఆల్ ద మెడిటేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్, ఆస్ఫర్మేషన్స్, ఓ మై గాడ్, సో వెరీ. మ్యామ్ ఇంకోటి మ్యామ్ ఇంకోటి అయితే ఇంకోటి ఏంటంటే, యా, ఒకటి అయితే చెల్లి. చదువుకునే ఆ వాళ్ళకు కూడా, సారీ ఇది కట్ చేసుకోండి మ్యామ్. అయితే చెప్పు. ఇప్పుడు కెరీర్ కి సంబంధించిన వాళ్ళకి కూడా ఉంటుంది, అంటే లైక్ లేజినెస్ ద్వారా చదువుకోలేకపోతుంటారు. పాస్ట్ లో బాగా చదివి ఇప్పుడు కొంచెం నెగ్లెక్టెడ్ గా ఉండడము, లేదంటే కొన్ని ఫియర్స్ క్యారీ చేస్తూ ఉంటారు. సొసైటీ ఏదైనా ఏమనుకుంటుందో, కానీ ఏదైనా కెరీర్ కానీ చూసింగ్ లో కానీ, ఎస్, జాబ్ దాంట్లో కానీ. రైట్. ఒకసారి నువ్వు చదువులో లేజినెస్ అన్నావు హర్షిత. దిస్ ఇస్ ఆల్ ఎన్వైరన్మెంట్. జీన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే మన బాడీలో ఇప్పుడు మన లేజినెస్ వచ్చింది అంటే మన మైండ్, లెఫ్ట్ బ్రెయిన్ వద్దు వద్దు అని చేస్తుంది, కండిషన్ అయిపోతుంది బాడీ. కొన్ని రోజులు హాయిగా కూర్చుని ఉంటే బాగుందిగా, ఏం పని చేస్తావు, లేకుండా రెస్పాన్సిబిలిటీ లేకుండా నాకు అన్నీ వచ్చేస్తే బాగుండు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ వన్ పార్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, లేదు నువ్వు పని చేయాలి. మనం అసలు ఇక్కడ ఉన్నదే మనం క్రియేట్ చేయడానికి, పని చేయడానికి. ఏదైనా బాడీ బయలాజికల్ గా నీకు లేజీగా ఉంది అంటే దాన్ని ఎలా ఎక్సర్సైజ్ చేసి ఇచ్చేయాలి. నీ అంత నువ్వే ఎఫర్ట్లెస్ గా లేచి చక్కగా పనిచేసేవి, ఆ టెక్నిక్స్, ఈఎఫ్జి ట్యాపింగ్స్. ఇప్పుడు నీకు అసలు ఏం కావాలి అనేది నీకు తెలియాలి. ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని తెలియకనే నాలెడ్జ్, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, దట్ ఈస్ ఆల్. ఇప్పుడు నీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి మనిషికి పాయింట్ టు పాయింట్ నీకు ఇది చేయాలి అది చేయాలి కాదు. నీ ప్రాబ్లంకి నా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తా. దానికి మనం ఏం చెయ్యాలి అనేది ఈఎఫ్టి ట్యాపింగ్, రైటింగ్, క్రియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రశాంత్, నువ్వు మర్చిపోయావు ఒకటి, నేను మర్చిపోయాను, సారీ, నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం. ఎస్, విజువలైజేషన్, ఆన్ గోయింగ్ విజువలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ మ్యామ్, విజువలైజేషన్. విజువలైజేషన్. ఈసారి మనం చాలా డిఫరెంట్ గా వెళ్ళిపోతున్నాం. విజువలైజేషన్ అదే క్వశ్చన్, బికాస్ ఆన్ గోయింగ్ అంటే విజువలైజేషన్ అంటే యాక్చువల్లీ గా మేము అంటే సాధన చేసేటప్పుడు లైక్ మెడిటేషన్ చేసినప్పుడే విజువలైజేషన్ చేయాలి అని అనుకున్నాను. కానీ మీతో నేను మాట్లాడినప్పుడు ఈసారి డిఫరెంట్ గా విజువలైజేషన్ వెళ్తున్నాము, అది ఆన్ గోయింగ్ విజువలైజేషన్ వెళ్తున్నాము ఆన్ గోయింగ్ అనగానే సో ఐ ఫెల్ట్ రియలీ ఎక్సైటెడ్. వాకింగ్ టాకింగ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే, ఎస్. నీకు మనం మామూలుగా అందరికీ తెలుసు కదా, మెడిటేషన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, కామ్ చేసి మైండ్ని, లెఫ్ట్ బ్రెయిన్ని కామ్ చేసి మనం ఆ, వింటాం అనమాట. మనం క్రియేట్ చేసుకుంటాం, లేకపోతే ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటాం కూర్చొని. సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్గా నువ్వు కావాలంటే నువ్వు ఆన్ గోయింగ్ విజువలైజేషన్ ఉండాలి. అంటే ఏంటి, నువ్వు నడుస్తూనే యా ఇది జరిగింది అన్నట్టుగా. కొంతమంది అనుకుంటారు ఏంటి నీకు ఏమైనా మెంటలా, లేదు లేదు లేదు, మనం ఆల్రెడీ జరిగిపోయినప్పుడు. సపోజ్ నీకు జాబ్ రాలేదు, ఇంకా జాబ్ రాలేదు, నువ్వు ఏదో కూర్చొని క్రియేషన్ రాసుకున్నావు, ఎఫర్మేషన్ చేసావు, ఆన్ గోయింగ్ నువ్వు ఆఫీస్లో ఎలా ఉంటావు, లేకపోతే నువ్వు ఈ చైర్లో కూర్చుంటావు, ఈ ఉద్యోగం చేస్తున్నావు, నీకు క్లారిటీగా ఆన్ గోయింగ్ యాక్షన్తో ఎలా చెయ్యాలి. అలా ఉండగానే సబ్ కాన్షియస్ మైండ్ అసలు ఇమ్మీడియట్ గా ఇంప్రెస్ అయిపోతుంది. విజువలైజేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇంప్రెస్ సబ్ కాన్షియస్ మైండ్. విజువలైజేషన్ వల్ల సబ్ కాన్షియస్ మైండ్ ఇంప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి మనీ లేవు 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 అనుకున్నప్పుడు అది రాదు, దీన్ని ఇంప్రెస్ చేస్తేనే వస్తాయి అనేది నాలెడ్జ్ ముందు తెలుసుకోవాలి. సో ఈ ఇది వచ్చి ఎప్పుడు ఉండడానికి, ఆన్ గోయింగ్ ఉండడానికి మన రూట్ చక్ర క్లీన్ అయిపోతుంది. ఆన్ గోయింగ్ ఉంటా, మళ్ళీ వచ్చి ఇంకొక భయంతో వేసుకొని ఒకసారి ఒక 50,000 వచ్చినాయి మళ్ళీ రావేమో భయం ఇంకెప్పటికీ ఉండదు నీకు. యూ విల్ బికమ్ ది మాస్టర్ ఆఫ్ అట్రాక్టింగ్ మనీ. మనీ ఆన్ గోయింగ్ ఈజీ, లైక్ గాలి పిలిచినట్టు వస్తుంది.
నీ విజువలైజేషన్ టెక్నిక్ ఈసారి చాలా ఇంప్రూవ్ అవుతుంది ప్రశాంత్. అంటే ఆన్ గోయింగ్ ఎలా చేయాలి, నువ్వు ఏ పని చేస్తున్నా నీకు అది జరిగిందని దాన్ని ఎలాగ మోల్డ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తాను. ఆన్ గోయింగ్ అనమాట. మన మన మాట కానీ మన చూడడం కూడా నీకు అక్కడ కనిపించదు. విజువల్ నీకు నీ బాడీ, నీ 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 సబ్ కాన్షియస్ మైండ్ బోత్ ఆర్ బ్లైండ్ ఎనర్జీస్. కానీ అక్కడ ఉంది 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 అని 21 రోజులు నువ్వు ఎలా ఉంది అని ప్రాక్టీస్ చేస్తావు, అక్కడ నీకు ఎలా వస్తుందో అది నువ్వే చూస్తావు. అసలు అది అద్భుతం, సో అద్భుతమైన. సో ఎక్సైటెడ్, యా, ఎక్సైటెడ్ మ్యామ్. ఎక్సైటెడ్ రియల్లీ. నేను చాలా కూడా చాలా. నేనేమంటున్నాను తెలుసా ప్రశాంత్, ఎంత నాలెడ్జ్ ఆ, ఉందంటే ఇక్కడ నేను నేర్చుకుంది. కానీ నాకు ఈ మొత్తం నాలెడ్జ్ రాకముందు నేను ఎలా ఉన్నాను, నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత ఓన్లీ నాలెడ్జ్ తల్లో ఉంటే సరి, ఎంబాడీ చేయాలి. మనం అసలు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఆన్ గోయింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తే గానీ నీ రియాలిటీ మారదు. ఆ రియాలిటీ మారిన తర్వాత ఉంటుంది ప్రశాంత్, ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ అవుతారు. ఎందుకంటే మన భూమి వెళ్ళిపోతుంది హార్ట్ చక్ర దగ్గరికి, చాలా స్పీడ్గా వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ నాలెడ్జ్ మొత్తం మన దేశాల్లో అంటే గ్రామాల్లో అసలు చదువుకోని వాళ్ళకు కూడా వెళ్ళిపోవాలి ప్రశాంత్. అది నా ఇంటెన్షన్, అందరికి వెళ్ళిపోవాలి. అందరూ ఇదే పవర్ఫుల్ గా తయారవ్వాలి. ఎస్, వీఆర్ ద క్రియేటర్స్, వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అనేది అర్థం కావాలి. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అందరికీ అర్థం కావాలి, క్వాంటమ్ ఫీల్డ్ ఎలా పనిచేస్తుందో అర్థం కావాలి, నీ ఫీలింగ్స్ ఎంత వాల్యుబుల్ అర్థం కావాలి, ప్రేయర్ గాడ్ ఆన్ గోయింగ్ నీ పక్కనే ఉంటాడు అని అర్థం కావాలి, నువ్వే గాడ్ అని అర్థం కావాలి. సో ఇది ఈ మొత్తంలో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా నేను డిజైన్ చేస్తున్నాను ఈసారి. వచ్చి వావ్, అందరూ ముందు ఫ్రీ క్లాసెస్ కి. సూపర్ మ్యామ్, సూపర్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో క్వశ్చన్స్. ఇంకా ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఈ సాటర్డే సండే అంటే ఎవరైతే కొత్తగా ఓపెన్ క్లాసెస్ కి వస్తున్నారో, సో మీరంతా కూడా ఈ సాటర్డే సండే క్లాసెస్ కి రావచ్చు. మనకి టైమింగ్స్ అవన్నీ కూడా మనకు జూమ్ లింక్స్, ఎవరైతే టెలిగ్రామ్ లింక్స్ లో జాయిన్ అయ్యారో, సో మీ అందరికి కూడా అక్కడ జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ టెలిగ్రామ్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ జూమ్ లింక్స్ ఇస్తాము. సో మీరు దాంతో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇంకా కెపాసిటీ సరిపోలేదు, ఎందుకంటే జూమ్ కెపాసిటీ వచ్చేసి 1000 కెపాసిటీ. మేము వెంటనే యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాం అనమాట. అక్కడ కొన్ని వేల మంది జాయిన్ అయ్యి చూడొచ్చు అక్కడ నుంచి. ఎస్ ఎస్, ఓకేనా. అందరు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మీరు యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి అక్కడ నుంచి కమెంట్స్ పెట్టచ్చు, మేడం ని ఇంటరాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ తో అన్ని చేయొచ్చు అనమాట. సో కాబట్టి మేము ఈ ఈ వీడియో కింద ఆ యూట్యూబ్. వచ్చే వాళ్ళందరినీ ఒక బుక్ పేపర్ అయితే తెచ్చుకోమను, బోల్డ్ పాయింట్స్ నోట్ చేసుకొని మీ వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేయచ్చు. మన ఒరిజినల్ క్లాస్ షూర్ షూర్. వాళ్ళు రావాలి అంటే అది వేరే విషయం, రాకపోయినా పర్లేదు. ఇంత బోల్డ్ అంత నాలెడ్జ్ ని వాళ్ళు తీసుకొని వెళ్తారు ఈ ఫ్రీ క్లాసెస్ ద్వారా. ఎస్. సో అండ్ అది ఫ్రెండ్స్ ఇంకొకటి, మీరు. ఈ ఫ్రీ క్లాసెస్ కి రిజిస్ట్రేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎస్, ఈ ఫ్రీ క్లాసెస్ కి రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ మీరు మేము ఏదైతే జూమ్ లింక్ ఇస్తామో దాంతో మీరు జాయిన్ అవ్వచ్చు. జూమ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వలేకపోతే కనుక ఎస్, యూట్యూబ్ లో లైవ్ కూడా మేము టెలికాస్ట్ చేస్తాము. సో అక్కడి నుంచి కూడా మీరు హ్యాపీగా ఈ క్లాసెస్ కి జాయిన్ అయ్యి అక్కడ ఉన్న సబ్జెక్ట్ ని మీరు తీసుకోవచ్చు. మేము చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ తో వస్తున్నారు మేడం, కాబట్టి మీరు ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ తీసుకొని క్లాస్ లో కూర్చోండి. అద్భుతంగా ఈ యొక్క టూల్స్ అండ్ టెక్నిక్స్ ని వీటిని యూజ్ చేసుకున్న మీ యొక్క లైఫ్ ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సో రావచ్చు అనమాట. ఈ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మేము ఇస్తాము. ఇక్కడ అందులో మీరు జాయిన్ అయిపోండి. అందరు కూడా ఇక్కడ విషయం ఏంటంటే కనుక మనం సేఫ్ గా సెక్యూర్ గా ఉండటానికి, ఎవరి కాంటాక్ట్స్ ఎవరికి ఇవ్వకోకుండా తీసుకోకుండా మనం సేఫ్ గా ఉండటానికి ఈసారి మనం అంతా కూడా టెలిగ్రామ్ ద్వారా వెళ్తున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ద్వారానే ఈసారి మనము Q&A సెషన్ కానీ మన గ్రూప్స్ కానీ అన్ని టెలిగ్రామ్ ద్వారానే జరుగుతాయి అనమాట. ఓకేనా. కాబట్టి మీకు ఎవరికైనా తెలియకపోతే టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన క్లాస్ టైమింగ్స్ కానీ, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మేము అక్కడే అప్డేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరంతా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా అండి. యా మ్యామ్. ఇంకా మ్యామ్ ఇంకేమైనా చెప్పాలా మన మన ఫ్రెండ్స్ కోసం, మన ఫ్యామిలీ కోసం? ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది న్యూ ఇయర్. మనందరం ఈజీగా మార్చుకోవచ్చు, చాలా ఈజీ. అంటే మన లిమిటింగ్ బిలీఫ్స్ వల్లే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది చేయలేకపోతున్నాం.
చాలా ఉంది. యూనివర్స్లో మనకి చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈ లైఫ్లో ఈ బాడీ తోటి చాలా అద్భుతాలు చూసి మనకి ఒక్కళ్ళు చాలు. ఈ హోపనుపోనోకి హోల్ ఫ్యామిలీ మారక్కర్లేదు. ఒక్కళ్ళు మారితే చాలు, హోల్ ఫ్యామిలీ అప్లిఫ్ట్ అవుతుంది. అండ్ మన లైఫ్లోని ఎంత అద్భుతంగా తయారు చేసుకోవచ్చో చాలా బాగుంటుంది ప్రశాంత్. రియల్గా అందరూ అయితే నేనైతే ఈ ఫ్రీ క్లాసెస్ ద్వారా కూడా చాలా నాలెడ్జ్ షేర్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేయండి చక్కగా ఈ క్లాసెస్కి. అందరికీ నేర్చుకుంటే అద్భుతంగా న్యూ ఇయర్ చాలా ఈజీగా ఇలా ఇలా నవ్వుతూ. అండ్ ఇంకొకటి, లాఫ్టర్ థెరపీ కంపల్సరీ ఉంటుంది ఎవ్రీడే. ఆఫ్టర్ థెరపీ. ఎస్, ఇంకోటండి, మనకు మెయిన్ ఇప్పుడు సాటర్డే సండే మనకి ఎవరైతే బేసిక్ గా అంటే ఓపెన్ పోన్ కొత్తగా వస్తున్నారో సో వాళ్ళకి అన్నమాట సాటర్డే అండ్ సండే. అండ్ మన క్లాసెస్ కి ఇది వరకు క్లాసెస్ తీసుకొని ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈగర్ గా అడ్వాన్స్ కావాలని. సో వాళ్ళకి మండే ఉంటుంది అనమాట, వన్ డే వర్క్ షాప్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ మండే వర్క్ షాప్ కి ఎవరైతే ఆల్రెడీ ఓపెన్ పోన్ క్లాసెస్ లో ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వండి. మీకు అద్భుతమైన కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి. అండ్ మనకు మెయిన్ క్లాసెస్ వచ్చేసి ప్రశాంత్, ఓల్డ్ స్టూడెంట్స్ 17th నుంచి స్టార్ట్ అవుతాయి. 6th and 7th ఎవరు వద్దన్నారు. ఆన్ గోయింగ్ నాలెడ్జ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ నాలెడ్జ్. డెఫినెట్ గా అందరూ అటెండ్ అవ్వచ్చు. ఎస్, అందరూ అన్ని క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు, ఫ్రీ క్లాసెస్. ఓల్డ్ అండ్ న్యూ స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వచ్చు. ఎస్ హర్షిత. అండ్ మ్యామ్, ఇది అడ్వాన్స్ హోపోనోపో క్లాస్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా, దానికి ఓల్డ్ స్టూడెంట్స్ ఒకటే ఎలిజిబులా లేదంటే న్యూ మెంబర్స్ కూడానా? ఓ రైట్, వండర్ఫుల్ క్వశ్చన్. రావచ్చు, అద్భుతంగా రావచ్చు. ఇంకా వాళ్ళకి బాగా చాలా ఈజీగా తొందరగా, అంటే ఇట్స్ లైక్ అ హీలింగ్ కదా, చాలా బాగా ఈజీగా వాళ్ళకి ఎక్స్పాండ్ అవ్వచ్చు. డెఫినెట్గా రావచ్చు. అస్సలు లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు నాకు హోపనోపోనో తోటి అని అంటే బెటర్ బెటర్ ఫస్ట్ బేసిక్ క్లాస్ నేర్చుకుంటే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నాను. లేదు అసలు మాకు హోపనోపోనోనే ఏం తెలియదు, అసలు ఎలా చేయాలో తెలియదు, మేము ఇంత మటుకు ఏం క్లీనింగ్ జరగలేదు, మా ప్రారంభ కర్మ క్లీన్ అవ్వలేదు అని అనుకుంటే కనుక బెటర్ టేక్ ద బేసిక్ క్లాస్. అండ్ ఇంకొకటి నేను ఏమనుకుంటున్నానంటే ఈసారి బేసిక్ క్లాస్ నేను మళ్ళీ చెప్తాను. టుమారో ఐ డిస్కస్ అబౌట్ it's And Yeah, ma'am, definitely, one definitely. thought I just got it. I'll let you know. Yeah. and Yes, sure, sure. మన ఎగ్జిస్టింగ్ మెంబర్స్ లో కొంతమంది వాళ్ళు సెషన్ లో జాయిన్ అయ్యి వీళ్ళ వర్క్ కొన్ని ప్రాక్టికల్ గా చేయలేకపోయారు. అంటే వాళ్ళ హీలింగ్ ప్రాసెస్ లే టెక్నిక్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు జస్ట్ సబ్జెక్ట్ విన్నారనమాట. వాళ్ళు జాయిన్ అవ్వచ్చా, లేదంటే ఇక్కడ హీలింగ్ జరగలేదు కదా వాళ్ళు మళ్ళీ అది లేదు వినాలా? లేదు హర్షిత, ఆల్రెడీ ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్ తెలిసిన అడ్వాన్స్డ్ ఇస్ రియల్లీ గోయింగ్ టు బి మైండ్ బ్లోయింగ్. డెఫినెట్ గా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాక్టికల్స్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. దే కెన్ జస్ట్ కమ్ డౌన్ టు దట్ అడ్వాన్స్డ్ క్లాస్. జస్ట్ బేసిక్స్ తెలిసినా కూడా జాయిన్ అవ్వచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. Yes. రైట్ మ్యామ్? ఎస్ ఎస్ బికాస్ ఎందుకంటే ఆధ్యాత్మికంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మెడిటేటర్స్. సో వాళ్ళకి ఐడియా ఉండింది అనమాట హోపోనోపోనో, బట్ వాళ్ళ క్లాసెస్ లేరు, బట్ దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు రావచ్చు. ఇంకా రైట్ 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 హ్యాపీగా అందరు రావచ్చు, మీ ఇంట్రెస్ట్ అంతా. హ్యాపీగా అందరు రావచ్చు. దీంట్లో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఫిజికల్ బాడీ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మనీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్, రెండు different. అడ్వాన్స్డ్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ అండ్ అడ్వాన్స్డ్ మనీ హీలింగ్స్ అన్నమాట. Money and సో ఈ విధంగా ఉంటాయి. Yeah, right, ఎస్, right. సో దాన్ని బట్టి ఎవరికి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దట్ మనకి క్లాసెస్ అన్ని కూడా ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత 17th రోజు నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఓకేనా? సో బిఫోర్ దట్ మేము ఫ్రీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. టిల్ దెన్ మీరు వెయిట్ చేయండి. అండ్ దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కానీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫోన్ పే, గూగుల్ పే ఇంకెలా చేయాలి ఏంటి అనేది కూడా ఆ లింక్ ద్వారానే ఇస్తాము. అంతవరకు కూడా ప్లీజ్ వెయిట్. ఓకేనా? Yes, Prashant. Yeah. Thank you Okay, very ma. much. So థ్యాంక్ యూ beautiful. సో మచ్. థ్యాంక్ యూ సో thank you మచ్ my ఫర్ dear షేరింగ్. wonderful friends. అందరూ మనం అవును, మీరు కూడా మిరకల్స్ చేస్తున్నారు కదా హర్షిత, ప్రశాంత్ Yes, మీరు yes. చేస్తున్నారా? ఎస్, నేను కూడా చాలా మిరకల్స్ చేసి వచ్చాను ఇండియాలో. ఇప్పుడు ఇంకా మిరకల్స్ చేయబోతున్నాను ఇక్కడ. సో అందరూ కలెక్టివ్ గా మన న్యూ ఇయర్ ని అద్భుతంగా తయారు చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మ్యామ్. వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్ వెరీ గుడ్ హే.